వెయిట్ చేస్తున్నాను, రాకపోయేసరికి కాల్ చేశాను. రాలేదంటే కుదరలేదనే కదా, ఫోన్ కూడా చేయలేదంటే వీలు పడలేదనే కదా. ఈ సమయంలో నేను ఇంట్లో ఉంటానని నీకు తెలుసు, అయినా ఎందుకు ఫోన్ చేశావు? ఎవరైనా ఫోన్ లిఫ్ట్ చేస్తే అంత ప్రమాదం. సారీ. ఏంటి సారీ? మన విషయం నా ఇంట్లో చెప్పే వరకు మన బంధం మన ఇద్దరి మధ్యనే ఉండాలి. అది కూడా చెప్పాను కదా నీకు. అప్పటి వరకు నేను నిన్ను కలుస్తున్న విషయం కానీ, నా నీడలో నువ్వు ఉంటున్నావని కానీ ఎవరికీ తెలియకూడదు. ఇంకోసారి నాకు ఫోన్ చేయొద్దు. వీలు చూసుకుని నేనే ఫోన్ చేస్తాను, అవకాశం చూసుకుని నేనే వచ్చి కలుస్తాను. లేదండి, ఇంకోసారి అలా ఇబ్బంది పెట్టను. వన్స్ అగైన్ ఐఎమ్ సారీ. సరే. ఖచ్చితంగా బావగారి జీవితంలో సీతకు కాకుండా ఇంకో అమ్మాయి ఉండాలి. బహుశా పక్కూరి శివాలయంలో నేను చూసిన అమ్మాయి అయి ఉండొచ్చు. లేదంటే ఫోన్ వచ్చిందంటే బావగారిలో ఆ కంగారు ఎందుకు? మన గురించి ఎవరికీ తెలియకుండా ఉండాలని చెప్పడం ఎందుకు? తెలుసుకుందాం. ఈ అమ్మని మాత్రం సేవ్ చేసింది. నువ్వు మాట్లాడావా? ఎవరైనా ఫోన్ లిఫ్ట్ చేస్తే అంత ప్రమాదం. బావగారి పద్ధతి చాలా అనుమానంగా ఉంది. అక్కని మోసం చేస్తున్నారు, అక్కకి అన్యాయం చేస్తున్నారేమో అనిపిస్తోంది. అందుకనే ఈ మధ్య అక్కకి దూరంగా ఉంటున్నారా? నాకైతే అదే అనిపిస్తోంది. కానీ నా అనుమానాన్ని అక్కకి చెప్పి బాధ పెట్టకూడదు. ముందు నా అనుమానం నిజమో కాదో తేల్చుకోవాలి. బావగారి జీవితంలో వేరే అమ్మాయి ఉందని రుజువైతే అక్క జీవితం నాశనం కాకుండా చూడాలి. తను బాగుండాలి, అక్క ఎప్పుడూ సంతోషంగా ఉండాలి. ఈ విషయం రేపు ఉదయం బావగారితో మాట్లాడి తెలుసుకుంటాను. బావగారి జీవితంలో సీతకు కాకుండా వేరే అమ్మాయికి స్థానం ఉందా లేదా తెలుసుకోవడానికి ఇదే మంచి అవకాశం. ఇక ఆలస్యం చేయడం మంచిది కాదు. వెంటనే అడిగేయాలి. బావగారు, చెప్పు దాక్షాయిని. ఏదో అడగాలని వచ్చి ఎందుకు సందేహిస్తున్నావు? కొన్ని సందేహాలు తీర్చుకోవాలంటే గందరగోళంగా ఉంటాయి. తీర్చుకోకపోతే జీవితాలు గందరగోళం అవుతాయి. అందుకే ఆలోచిస్తున్నాను. తప్పుగా అనుకోకండి బావగారు. మనసుని కష్టపెట్టేది అడగకుండా దాచిపెట్టుకోవడం కన్నా కొంచెం కష్టమైనా అడిగేసి అనుమానాన్ని కడిగేసుకోవటం మంచిది. అడుగు దాక్షాయిని. సీతకు కాకుండా మీ జీవితాల్లో మరో అమ్మాయికి స్థానం ఉంది కదూ? చెప్పండి బావగారు. మాకెవరికి తెలియకుండా
ఇంకొక అమ్మాయితో మీ బంధం బలపడింది, అవునా? ఏం మాట్లాడుతున్నావు దాక్షాయిని? 10 మందికి న్యాయం చెప్పే మనిషి భార్యకి అన్యాయం చేయకూడదు. అందరికీ పెద్ద దిక్కు తనే అనుకుంటున్న ఆడదానికి అన్యాయం చేయకూడదు. మీరు మరో అమ్మాయితో జీవితం పంచుకుంటున్నారా లేదా? మీ కళ్ళల్లో కంగారు, మీ మొహంలో టెన్షన్ చూస్తుంటేనే నా అనుమానం నిజమని అర్థమవుతుంది బావగారు. కాదు, నువ్వు అనుకుంటున్నట్టు ఎవరు లేరు. లేదు బావగారు, మీరలా బుకాయించినంత మాత్రాన మిమ్మల్ని చూసిన వాళ్ళెవరూ కూడా అలా అనుకోరు. మృత్యుంజయ హోమం రోజు మిమ్మల్ని, మీ పక్కన అమ్మాయిని నేను చూశాను. నిన్న ఫోన్లో ఎమ్మని అక్షరంతో ఫోన్ వచ్చినప్పుడు కూడా మీరు పడిన టెన్షన్ నేను గమనించాను. మీ స్థాయికి ఇది తగిన పనేనా బావగారు? మిమ్మల్ని నమ్ముకున్న అక్కని మోసం చేయడం న్యాయమేనా? మీ మీద ప్రాణం పెట్టుకున్న అక్కని అన్యాయం చేయాలని మీకెలా అనిపించింది? దాక్షాయిని, ఇది మా భార్యాభర్తల విషయం, నువ్వు జోక్యం చేసుకోవద్దు. మా పర్సనల్ విషయాల్లో తలదూర్చడం కూడా నీకు మంచిది కాదు. అనవసరంగా ఏదేదో ఊహించుకోవద్దు. బావగారు, మీ కోపం నా నోరు మోయిస్తుందేమో కానీ నిజాన్ని దాచలేదు. మీ పెద్దరికంతో మీ తప్పులు కవర్ చేసుకోవాలంటే అది కుదరదు. అక్కని కాదని మీ జీవితంలో వేరే అమ్మాయికి స్థానం కల్పించాలనుకుంటే అది నేనే కాదు, మీ తమ్ముళ్ళు కూడా ఒప్పుకోరు. అర్థం లేకుండా మాట్లాడద్దు. నా జీవితంలో ఎవరు లేరని చెప్తున్నా కదా, బయటికి వెళ్ళు. బావగారు, నన్ను రూమ్ నుండి బయటికి పంపించగలరేమో కానీ సీతక్క జీవితాన్ని నాశనం చేయాలనుకున్న మాయలేడిని మీ జీవితం నుండి బయటికి పంపించండి. దాక్షాయిని, హద్దు దాటుతున్నావు. మీరు అక్కని కాదని మరో అమ్మాయి గడపలో కాలు పెట్టడం పద్ధతి కాదు అంటున్నా. మిమ్మల్ని మారమంటున్నాను. నాకు ఇంకొక అమ్మాయితో బంధం ఉంది, అది నా ఇష్టం, నీకెందుకు? వదినా, ఏమైంది వదినా? అన్నయ్య, ఏం జరిగింది అన్నయ్య? ఏమైంది వదినా? మీ అన్నయ్య చేసిన తప్పుని ఎలా చెప్పమంటావు నాని? ఆయన చేస్తున్న దౌర్భాగ్య పని గురించి చెప్పడానికి నోరు ఎలా విప్పమంటావు? దాక్షాయిని, మాటలు జాగ్రత్తగా రానివ్వు. మీ అన్నయ్య సీతక్క గుండె పగిలే పని చేశారు. ముందది చూడండి. అక్క, అసలేమైంది? ఏమైంది వదినా? బావేమైనా అన్నడా అక్క? ఎందుకు బాధపడుతున్నావు? ఇప్పుడు నన్ను చూస్తూ, నా కళ్ళల్లోకి సూటిగా చూస్తూ నిజం చెప్పండి. మీకు నిజంగా మరో అమ్మాయితో బంధం ముడిపడుందా? చెప్పండి, నా మీద ఒట్టేసి చెప్పండి. మీ జీవితంలో నాకు కాకుండా మరో ఆడదానికి స్థానం ఇచ్చారా? మీరు ఒట్టేయడం లేదంటే ఇది నిజమేనన్నమాట. మీలో సగ భాగం నాకే కాదు, మరొకరికి పంచారన్నమాట. అవును,
అయితే ఏంటట? తప్పు చేసింది కాక అయితే ఏంటని ధీమాగా మాట్లాడుతున్నావు ఏంటన్నయ్య? మమ్మల్ని ఇలా ఉండాలి అలా ఉండాలని చెప్పి నువ్వు ఇలా ప్రవర్తించడం ఏంటన్నయ్య? దేవత లాంటి వదిన్ని శోకం పెట్టించడం ఏంటన్నయ్య? రే, నన్ను ఎదిరించి మాట్లాడుతున్నావేంట్రా? నువ్వు ధర్మం తప్పని మనిషివని ఇప్పటిదాకా నిన్ను గౌరవించావన్నయ్య. కానీ నీ తప్పులు చూస్తుంటే కూడా నిలదీయకూడదు అంటే ఎలా అన్నయ్య? ఎవరన్నా అమ్మాయి? మీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. మాకు చెప్పొద్దన్నయ్య, కానీ వదినికి నువ్వు సమాధానం చెప్పి తీరాలి. తనకు నువ్వు అన్యాయం చేస్తానంటే వదిన ఊరుకున్నా మేము ఊరుకోం. ఊరుకోక ఏం చేస్తారా? నా ఇష్టం వచ్చినట్టు నేను ఉంటాను. నా మనసుకు నచ్చినట్టు నేను చేస్తాను. ఆ అమ్మాయి గురించి ఎవరైనా ఇంట్లో ప్రస్తావన తెస్తే మర్యాదగా ఉండదు. జాగ్రత్త. ఓహో, ప్రాణంగా పెంచుకున్న తమ్ముళ్ళని, ప్రాణంగా ప్రేమించిన నన్ను కూడా కాదని తనే ఎక్కువైపోయిందా మీకు? సీత, చేసిందంతా చేసి ఎందుకు అరుస్తున్నారండి? మరో అమ్మాయికి మీ జీవితంలో చోటిచ్చినప్పుడు నన్నెందుకు మీ జీవితంలోకి రానిచ్చారు? మీరు నాకు శిక్ష వేసి ఇంట్లో నుండి బయటకు పంపినప్పుడు బలవంతాన పెళ్లి చేశారని కాదు, మరో అమ్మాయిని పెళ్లి చేసుకుని మీ జీవితంలోకి తెచ్చుకుని నన్ను వదిలించుకోవడానికి. పెద్ద మనిషి ముసుగులో ఏం చేసినా చెల్లుతుందనుకున్నారా? సీత, అనవసరంగా నోరు పారేసుకోవద్దు. మీరు నా జీవితాన్ని నాశనం చేస్తే తప్పు లేదు, కానీ నేను ఎందుకు ఇలా చేశారని నిలదీస్తే మీకు రోషం వస్తుందా? అది ఎవరో నాకు తెలియాలి. మీరు ఏం చేస్తారో నాకు సంబంధమే లేదు. ఇప్పుడే ఈ క్షణమే దాంతో మీకున్న సంబంధాన్ని తెంచేసుకోవాలి. కుదరదు. వద్దన్నయ్య, తప్పు చేయొద్దాం. ఇన్నాళ్ళు పరువుగా బతికాం. ఎవరో ఆడదాని కోసం మన కుటుంబ ప్రతిష్టని దెబ్బతీయొద్దు. నాన్న గౌరవం అనే పునాదులు వేసి 10 మంది చేతులెత్తి మొక్కి పెద్దరికపు ఇటుకలు పేర్చి కట్టిన మన కుటుంబ మర్యాదని ఎవరో ఊరు పేర్లేని ఆడదాని కోసం కూల్చేయొద్దు. శంకర్, ఆ అమ్మాయి గురించి ఇంకొక మాట తప్పుగా మాట్లాడితే చంపేస్తాను. అన్నయ్య, నీకు మాకంటే తనే ఎక్కువ అన్నయ్య. తన కోసం మమ్మల్ని చంపేస్తావా? మా అన్నయ్య దేవుడు అనుకున్నాం, ఏ తప్పు చేయని గొప్ప మనిషి అనుకున్నాం. కానీ ఇలా దిగజారిపోయి ప్రవర్తిస్తాడు అనుకోలేదు. తల్లి లాంటి వదిన్ని మోసం చేస్తావని అనుకోలేదన్నయ్య. ఎవరేమనుకున్నా నాకు పర్వాలేదు. ఇప్పుడు చెప్తున్నాను, అందరూ జాగ్రత్తగా వినండి. నాకు ఆ అమ్మాయే ముఖ్యం. తన తర్వాతే నాకెవరైనా. విషయం అంత దూరం వచ్చిందన్నమాట. మీరు ఇంతకి తెగిస్తారనుకోలేదు. కంచె చేను మేసినట్టు మీలాంటి గొప్ప మనిషి లేరని నమ్మినందుకు బాగా బుద్ధి చెప్పారు. అలా అని మీరు ఏం చేసినా ఊరుకుంటాననుకున్నారా? వేరే ఎవరితోనూ మీరు జీవితాన్ని పంచుకుంటాను అంటే మౌనంగా ఉంటాననుకున్నారా? మీరు నాకు దక్కనంత కాలం, నాకు మాత్రమే ప్రేమని పంచినంత కాలం మాత్రమే భర్తకి గౌరవం ఇచ్చే సీతని నేను. అలా కాదని వేరే అమ్మాయికి నా స్థానాన్ని పంచిస్తాను అంటే అపరకాళిలా మారి ఆ రాక్షసిని చంపి మిమ్మల్ని దక్కించుకుంటాను. కానీ
మిమ్మల్ని మాత్రం వదులుకోను. విషయం అంత దాకా వస్తే నిన్నైనా వదులుకుంటాను గాని తన్ని మాత్రం నేను దూరం చేసుకోను. పరాయి ఆడదాని వైపు కన్నెత్తి చూడని మిమ్మల్ని తమ్ముళ్ళని కూడా చంపేస్తాననే స్థాయికి దిగజార్చిందంటే అది మామూలాడది కాదు. నీతి జాతి లేని ఆడది. సీత! దానికోసం నా మీద చేయి చేసుకుంటారా? మన బంధం గొప్పదా, మీకు దాంతో ఉన్న బంధం గొప్పదా? ఇప్పుడే నాకు తెలియాలి. ఈ రోజు నుంచి మీ జీవితంలో ఎవరో ఒకరే ఉండాలి. తనా నేనా? అయితే తనే నా జీవితంలో ఉంటుంది. ఇంతవరకు వచ్చాక ఒక్క క్షణం కూడా నువ్వు నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు. పద సీత. వదిన వదులు. అనయ్య, ఎవరి కోసం వదిన ఇంట్లో నుంచి వెళ్ళగొట్టడం ఏంటి? వదిన వదులన్నయ్య. అనయ్య, వదిన ఇంట్లోంచి గెంటేస్తే మేమందరం వెళ్ళిపోతాం. రైట్, ఎవరి ఇంట్లోంచి వెళ్ళిపోయినా నాకు పర్వాలేదురా. నాకు అమ్మాయి ముఖ్యం. అక్క 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 నీకేం కాకూడదక్క. అక్క నీకు అన్యాయం జరగకూడదు. దాక్షాయని ఏమైంది? ఏమండి, సీతకేం కాకూడదండి. ఎప్పుడు మనందరం బాగుండాలని ఆలోచించే సీతక్కని బావగారి ఇంటి నుండి బయటకు గెంటేయకూడదండి. గెంటేయకూడదు. దాక్షాయని ఏమైంది నీకు అసలు? వదినకి ఏదైనా అవడం ఏంటి? అన్నయ్య తన్ను గెంటేయడం ఏంటి? ఏదైనా పీడకాలు వచ్చిందా? పీడకల కాదండి, జరగబోయేదే కల్లో వచ్చింది. నువ్వేమన్నా మాతమ్మాయి దాక్షాయనివా? అమ్మవారిలో జరగబోయేవన్నీ కల్లో రావడానికి. సీతక్క జీవితం పాడవుతోందండి, మనం కాపాడాలండి. పిచ్చిదానిలా మాట్లాడుకో. వదిన జీవితం పాడవడం ఏంటి? అసలు నీకెందుకు అలా అనిపిస్తుంది? చెప్తానండి, కానీ మీ ఒక్కరితో కాదు. సీతక్కకి బావగారికి తెలియకుండా మన వాళ్ళందరినీ పిలవండి, అప్పుడు చెప్తానండి. ప్లీజ్ అండి. సరే. ఇప్పుడు చెప్పు దాక్షాయని, వదినికి అన్నయ్యకి తెలియకుండా మమ్మల్ని అందరినీ ఇక్కడికి ఎందుకు పిలిచావు? సీతక్కకి అన్యాయం జరగకూడదని, మనల్ని బిడ్డల్లా చూసుకుంటున్న అక్క జీవితం బాగుండాలని మీ అందరినీ మాట్లాడడానికి పిలిచాను. అక్కకు అన్యాయం జరగడం ఏంటి దాక్షాయిని? మనందరం వదినకి తోడుగా ఉన్నాం, తనకేం అన్యాయం జరుగుతుంది? అదే కదా, ముఖ్యంగా అన్నయ్య తనకు అండగా ఉన్నంత వరకు వదినకేం కాదు. బావగారే సీతక్కని మోసం చేస్తున్నారు. సొంత వేలితోనే కనుగుడ్డు పొడుచుకున్నట్టు మీ అన్నయ్య అక్క జీవితాన్ని నాశనం చేస్తున్నారు. దాక్షాయని, నీకేమైనా పిచ్చి పట్టిందా? ఏదో కల్లో వచ్చిందని దాన్ని పట్టుకుని నమ్మి అన్నయ్య మీద అబాండాలు వేస్తే బాగుండదు. అబాండాలు కాదండి, నేను చెప్పేది నిజం. కొన్ని కారణాల వల్ల అన్నయ్య వదిన మధ్య సమస్యలు ఉండొచ్చు, కానీ ప్రస్తుతానికి దూరంగా ఉండొచ్చు. అంత మాత్రాన వదిన్ని అన్నయ్య మోసం చేస్తున్నట్టు కాదు కదా వదినా.